మన కుటుంబాలను, మన బిడ్డలను, మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆయన చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమై ఉన్నానో ఇది దేవుని కృప మాత్రమే అన్న వాళ్ళందరూ మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా మా బిడ్డ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. ఒక్క రోజులోనే మేము టెస్ట్ చేసాం, మేము పరీక్ష పెట్టుకున్నాం. ఒక్క రోజులో తగ్గిపోవాలి. ఉన్న మొక్కలు ఎక్కువ అవ్వకూడదు, ఉన్నాయి తెల్లారేసరికి తగ్గిపోవాలి. ఆ మోకరించి ప్రార్థన చేసుకుని రక్తం రాసి మేము ఎందుకో వెళ్ళేటప్పుడు మెడిసిన్ కూడా తీసుకొని వెళ్ళారు. కానీ అమ్మగారు మెడిసిన్ వేసేస్తే అనుకున్నా, వేయలేదు. కానీ ప్రార్థన చేసుకుని దేవుడి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చారు. దేవుడు చేసిన గొప్ప మేలు బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మనం నమ్మితే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మా గొప్పతనం చెప్పడానికి కాదు, కానీ మీరు కూడా విశ్వాసంలో బలపరచబడతారన్న ఉద్దేశంతో ఆమేన్. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. అమ్మగారు చిన్న ప్రార్థన చేసి మనం ప్రార్థనలో నడిపిస్తాం. వాక్యం వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా కూడి వచ్చిన బిడ్డ బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. దాని వల్ల మీరు నడిపించమని అంటున్నాం తండ్రి. ఆ పాటలో మీరు తోడున్నారు ప్రభా, మీరు మహిమపరచబడ్డారు ప్రభా. అందులో బట్టి వందనాలు ప్రభా. సాక్షాల ద్వారా ప్రభా మీరు మహిమపరిచి విన్నాం. అందులో బట్టి వందనాలు స్తోత్రాలైనా వాక్య భాగంలోకి వెలుచున్న ప్రభా. ఆయన ఆశను బట్టి మీరు వాడుకున్న ప్రభా. విడతలాకుతో అభిషేకించిన ప్రభా. ఆయన ఆశలు చెప్పుచుండగానే ప్రభా ప్రతి ఒక్కరిలో ఉన్న తండ్రి వినగల ప్రభా, గ్రహించగల మనసులు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎవరైనా ప్రభా వ్యతిరేకంగా ఉండగల ప్రభా, నీకు లోబడి మనస్తత్వం కలిగి ఉండడానికి సహాయం దయచేయి. గడ్డ మనసును మృదువుగా మార్చిన ప్రభా, ఈ వాక్యము వినడానికి నా ప్రభా, అటు అనుసారంగా నడుచుకోవడానికి ప్రభా, అటు అనుసారంగా జీవించడానికి నా ప్రభా, రక్షణలో పొందిన వారు ప్రభా మరింతగా బలపరచబడడానికి ప్రభా, రక్షణ లేని వారు రక్షణలోకి రావడానికి ప్రభా నైనా ఈ జీవాహారము నీ వాక్యము ముఖ్యము కనుక నా ప్రభా ప్రతి ఒక్కరిని వినడానికి సహాయం చేయండి ప్రభా. ఈ నామానికి మహిమ ప్రభావం పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన చేసి ప్రార్థన అంగీకరించి దాసు బలపరచని పక్షంగా నన్ను వాడు దాసు ప్రతి ఒక్కరికి దయచేసి ఈ మాటలు వింటుండగానే మాలో కలిగి ఉండే కృప దయచేసి ఈ మాటలు ప్రయోజనకరంగా, ఆదరణకరంగా, హెచ్చరికలుగానైనా అయా మేలు కోరి మంచి కోరి మీద మాకు మాట్లాడి బలపరిచి మహిమ పొందండి. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరే ప్రార్థించిన అందరికీ ఏకీభవించిన చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుడు మనతో మాట్లాడను గాక. ఇలా ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకున్న రీతిగానే క్రమంగానే గడిచిన వారంలో మనం మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేశాం. ఈ పూట మరి క్లుప్తంగా కొద్ది మాటలు ఈ పత్రిక ద్వారా రెండవ కొరింథీయులకు రాసిన రెండవ పత్రికను ధ్యానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకును అకయయందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమును చెప్పి వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే అది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అని దేవుని సాక్షాత్తు పౌలు గారి గురించి సాక్ష్యం చెప్పారు. ఆమేన్. పౌలు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అక్కడ ఆమెనే అంటాడు, అయ్యా ఈ సౌలు అనబడిన వ్యక్తి ప్రార్థన చేయమంటున్నావు. ఈ సౌలు అనబడినటువంటి వ్యక్తి సంఘానికి క్రీస్తులకు విరోధిగా ఇతడు రేగి అనేక మందిని
చంపడానికి, బంధించడానికి, హింసించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి, తిరుగుతున్న సంచరించుతున్నటువంటి వ్యక్తి, అతనికి ప్రార్థన చేయమంటావు ఏంటయ్యా అని అడిగితే దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, అతడు నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం అన్నాడు. ఆమేన్. ఇతడు నా నామాన్ని భరించడానికి ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, నా పరిచయం చేయడానికి నేను ఏర్పరచుకున్నాను. ఎన్ని శ్రమలైన, మరణాపాయములైన, నిందలైన, అవమానములైన నా నామమును భరించడానికి నాకు సాధనమై ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పౌలు గారు అంటాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడు తిమోతి, కొరింథీయులో ఉన్న దేవుని సంఘములకు, అక్కయలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయడం ప్రారంభించాడు. ఆమేన్. మొదటి పత్రికలో మనం ఏమి గమనించాము, ఏమి చూసాము, ఏమి నేర్చుకున్నాము అంటే ఏం నేర్చుకున్నాము అంటే సంఘములో ఉన్నటువంటి గలిబిలిని గురించి, ఆ సంఘములో ఉన్న విభేదముల గురించి క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే విశ్వాసులు ఏ విధంగా వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నారు, విభేదాలు కలిగి ఉన్నారు, విశ్వాసంలో వారు కలిగి ఉన్నటువంటి, వాళ్ళు ఆధారం చేసుకున్నటువంటి, ఎవరిని ప్రత్యేకించుకున్నటువంటి గుంపులుగా ఉంది. నేను పౌలు వాడను, నేను అపోలు వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి స్వభావాలతో ఉన్న ప్రజలను పౌలు గారు ఉత్తరం రాసి సరి చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అసలు మనమేమై ఉన్నామో పౌలు గారు చెప్పాడు, సంఘమేమై ఉన్నదో పౌలు గారు సువివరంగా చెప్పాడు. ఆమేన్. నువ్వు కేఫా వాడవు కాదు, పౌలు వాడవు కాదు, నీవు ఇంకొక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. నేను నీ కోసం మరణించలా, కేఫా మరణించలా, ఏమండి నీ కోసం ఎవరు అనేకులు ఎవరు నీ కోసం మరణించలా, క్రీస్తు మరణించాడు. ఆమేన్. మనం క్రీస్తు వారము అని చెప్పాడు. హల్లెలూయా. అసలు కాపులుగా చెప్తే 3వ అధ్యాయం అంటాడు, మనం దేవుని ఇంటి వారమై ఉన్నాం అంటాడు, మనమే దేవునికి ఇల్లు అంటాడు, మనమే దేవునికి ఆలయం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రేపు దేవుని బిడ్డలారా, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ యొక్క మొదటి కొరింథీ పత్రికలు ఏం నేర్చుకున్నామంటే తినడం గురించి కూడా నేర్చుకున్నాం. ఏం తినాలో, ఏం తినకూడదు, ఎలా తినాలో నేర్చుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం తినాలో, ఏం తినకూడదు, ఎలా తినాలో నేర్చుకున్నాం. మీరు ఖచ్చితంగా ఈ మొదటి 2 పత్రికలు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే సంఘంలో నేటికి జరుగుతున్న సందర్భాలే ఈ యొక్క పత్రికలో రాయబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ సంఘంలో ఏం తినాలో, ఎట్లా తినాలో విభేదాలు ఉన్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయిగా, ఈమెను చూస్తున్నాగా విభేదాలు ఉన్నాయి. కొంతమంది మనసులో అసలు విగ్రహాలు పెట్టుకుంది, తినొచ్చా తినకూడదా, చేయొచ్చా చేయకూడదు అన్న సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. తెలియక కొంతమంది తింటున్నారు, కొంతమంది భయపడి ఆగిపోతారు. అసలు మనం ఏం చేయాలి, ఏం తిన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే విధంగా ప్రభు యొక్క బలారాధన గురించి కూడా పౌలు గారు చాలా వివరంగా రాశాడు ఈ మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అపవాది అయినటువంటి సాతాను ఆ ప్రారంభ దినాల్లో పౌలు గారు చేసినటువంటి పరిచర్యలో ఆయన కట్టినటువంటి సంఘములు తొలినాళ్ళలోనే. అందుకని పౌలు గారు అంటారు, మీరు శారీరకమును బట్టి చూస్తే మీరు ఇంకా చిన్న పిల్లలాగానే ఉన్నారంటాడు. మొదటి కొరింథీ పత్రికలో ఆయన ఉంటాడు, మీరు ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నారంటే పసిబిడ్డలతో మాట్లాడాల్సి వస్తుంది అంటాడు. ఇదిగో ఈ చిన్న బిడ్డల లాంటి, ఈ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి, ఏమండి జ్ఞానం లేనటువంటి, మెచ్యూరిటీ లేనటువంటి, అనుభవం లేనటువంటి ఆ కొరింథీ సంఘంలో పౌలు గారు ఏం మాట్లాడాడంటే, అపవాది అనేక విధాలుగా సంఘాన్ని గలిబిలి చేసి విడగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నం చేసి అనేకమైన విరోధమైన కార్యాలతో నిలిపివేస్తే పౌలు గారు వారిలో ఉన్నటువంటి భేదాలన్నిటికీ, సందేహాలన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు నా పత్రికలో వివరించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా ఒక మాట చెప్తా. అపవాది సంఘములో చొరబడింది. ఎక్కడ చొరబడిందండి? సంఘములో చొరబడింది. సంఘములో చొరబడి ఏం చేసిందంటే సంఘములో అలజడి రేపింది, భేదాలు రేపింది. సంఘంలో ఏం చేసిందండి? భేదాలు, భిన్న అభిప్రాయాలు,
ఒకరికి ఒకరికి పడకుండా చేయడం, ఒకరికి ఒకరికి వేరే వేరే స్వభావాలు చేయడం. చూడండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచ్చిన ఒకసారి చదవండి. ఎవరైనా దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసిందన్న. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది అయిన సాతాను ఏం చేశాడంటే దేవుని సువార్త మహిమను ఎవరి అవిశ్వాసులైన వారు చూడకుండా, వారికి కనబడకుండా, నా వైపు చూస్తున్నారు, నా వైపు చూడండి, మాటలు వినండి. దేవుని సువార్త, దేవుని వాక్యము, దేవుని యొక్క జీవము కలిగిన వాక్యములో ఉన్న మహిమను చూడకుండా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపవాది ఏం చేసిందంటే గుడ్డితనం. ఇప్పుడు వీళ్ళకి ఏం కనపడట్లేదంటే వాక్యములో ఉన్న మహిమ కనపడట్లేదు. వీళ్ళకి ఏం కనపడట్లేదంటే వాక్యములో ఉన్న వెలుగు కనపడడం లేదు. యేసయ్య అన్నారు, ఇదిగో ఈ లోకంలోనికి ఒక జీవము కలిగినటువంటి వెలుగు ప్రవేశించింది, ఆ వెలుగు అనేక మందిని వెలిగిస్తూ ఉంది అన్నాడు. ఈ వెలుగు అనేక మందిని వెలిగించే వెలుగుగా ఉంది. అంటే పూర్వము వారు చీకటిగా ఉన్నారు, పూర్వము మీరు చీకటిగా ఉన్నారు అంటే పాపములో ఉన్నారు. జీవము కలిగిన వెలుగు లోకంలోనికి వచ్చింది. ఆ జీవము కలిగిన వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఈ వెలుగు ఏం చేస్తుందంటే అనేక మంది చీకటిని భారత్లోని ఆ వెలుగుతో వెలిగించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సంఘంలో విశ్వాసము లేని వారు ఉన్నారు, అవిశ్వాసము కలిగిన వారు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వారు ఆ కొరింథీ సంఘములో ఉంటే వారి మనోనేత్రాలకంట ఈ స్వార్థమానవ యొక్క మహిమ చూడకుండా అపవాది కళ్ళు మూసేసినట్ల గుడ్డితనం కలిగజేసింది. చూడడానికి చూస్తూ ఉన్నారు, వినడానికి వింటూ ఉన్నారు, కానీ అపవాది ఏ కళ్ళకు గుడ్డితనం కలిగజేసిందంటే మనోనేత్రాలకి. ఏ నేత్రాలకండి? మనోనేత్రాలు అంటే మనస్సుకున్నటువంటి నేత్రాలకి, ఆలోచనకున్నటువంటి నేత్రాలకి అపవాది ఏం చేసిందంటే గుడ్డితనం కలిగజేసిందంట. దేవుని మందిరాన్ని చూస్తున్నారు, దేవుని వాక్యాన్ని బోధించే సేవకులను చూస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, సువార్తను వింటున్నారు, కానీ దానిలో ఉన్న మహిమ చూడలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజమే, మనకి కన్నులు ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం, కానీ దేవుని మహిమను చూడగలిగిన కన్నులు మనకి కావాలి. దేవుని స్వరం వినగలిగినటువంటి చెవులు మనకి కావాలి. ఇక దేవుని వాక్యం ద్వారా దేవుడు ప్రతి పత్రికలు ఏం చెప్తున్నాడు? ఆత్మ చెప్పే సంగతులను చెవి కలిగిన వాడు వినును గాక. ఆత్మ చెబుతున్న సంగతులను చెవి కలిగిన వాడు వినాలి. దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంటే, సువార్త ప్రకటించబడుతూ ఉంటే, దేవుని వాక్యములో ఉన్నటువంటి దేవుని మహిమను చూడగలిగిన కన్నులు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి గుడ్డితనం యేసు నామములో తొలగిపోవును గాక. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వింటూ ఉండగానే క్రీస్తు పైన విశ్వాసం కలిగించుతున్నటువంటి సువార్తలో ఉన్న మహిమను చూడకుండా అపవాది గుడ్డితనం కలిగి చేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు కూడా అప్పటి వరకు క్రీస్తు సంఘమును, క్రీస్తు యొక్క మహిమను చూడలేకపోయాడు. సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు పేరట ప్రార్థన చేసే వారిని, క్రీస్తు పేరట సంఘములో కూడిన వారిని బంధించి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించడానికి దమస్కు కొండగా ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు సౌలు గారు ఏం కనపడలేదు అంటే, ఇదిగో ఈ సువర్తమానంలో ఉన్న దేవుని వైపు కనపడలా. ఏం కనపడలేదండి? స్వార్థలో ఉన్న వైపు కనబడక ఈ సౌలు గారు ఏం చేశాడంటే దమస్కులోనికి ప్రయాణం చేశాడు. ఎందుకంటే అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది యేసయ్యను ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇతను వెళ్ళి అక్కడ ఎవరు వారి ఇళ్లలోనికి చొరబడి వారిని బంధించి తీసుకుని వెళ్ళడానికి అధికార పత్రాలు తీసుకుని బయలుదేరాడు. ఈ సౌలు గారికి ఏం కనపడలేదండి? సువార్త యొక్క మహిమ కనపడాల. ఆమేన్,
హల్లెలూయా. అందుకే పౌలు గారు తన నోటు తానే సాక్ష్యం చెప్పాడు. పూర్వం నేను ఎట్లా ఉన్నానంటే హానికరుడను, హింసకుడను, దోషకుడను. ఇప్పుడు అంటాడు ఆయన, నేను పౌలు చేత దేవుని చేత పట్టబడిన దేవుని దాసుడను అంటాడు. ఆమేన్. దేవుడు ఏర్పరుచుకున్న సాధనాన్ని అంటాడు. ఆమేన్. ఆయన అనేక మార్లు తన పత్రికలో చూస్తాడు, ప్రభు దాసుడు అంటాడు, ఆయన ఏర్పరచుకున్న దాసుడు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. దాసుడు అంటే దేవుని పని చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి దాసుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నోనేతానికి బుద్ధితనం కలిగి చేస్తున్న ప్రభువు. మొదటి పత్రిక 7వ పత్రికలో తేడా ఏంటంటే సంఘంలోకి ఆల్రెడీ అపవాదం చొరబడింది, వ్యతిరేకతను పుట్టించింది, వారిలో సందేహాలు రేపింది, వారిలో ఏమండి వారు చిన్న పిల్లల లాంటి మనస్తత్వం, అప్పుడే జన్మించిన శిశువు లాంటి రక్షణ పొందిన తొలి దినాలలోనే వారిలో విషపు విత్తనాలు నాటింది అపవాది. వారిలో లేని కొన్ని సందేహాలు నాటింది అపవాది. అపవాది ఉన్నటువంటి ఎవరి మంచి ఆయుధం ఏంటంటే విషాన్ని నింపింది, అనుమానం అనే విషయాన్ని నింపింది. అవ్వమ్మ గారిలో కూడా అపవాది ఏం చేసిందంటే విషయాన్ని నింపింది. ఈ 2 పత్రికలోనే పౌలు గారు అపవాది గురించి చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది యొక్క కుయుక్తి ఎలాంటిదో ఆయన వివరించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది నిజమా అని అపవాది ఏం చేసిందంటే అనుమానపు విషయాన్ని విత్తింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ దేహంలోనికి విషయం వెళితే, ఈ దేహంలోనికి విషయం ఈ నోటి ద్వారా వెళితే, నా మాటలు వినాలి, ఈ నోటి ద్వారా దేహంలోనికి విషయం వెళితే ఏదో ఒక మందు వేసి ఏదో ఒక విరుగుడిచ్చి ఆ మందుని ఆ విషయాన్ని విరిచేయచ్చంట. కానీ చెవులోనికి విషపు మాటలు వెళితే ఆ విషానికి మందు లేదంట. చూడండి, కొన్ని కాపురాలు కూడుకోవడానికి, కొన్ని స్నేహాలు విడిపోవడానికి, కొన్ని కుటుంబాలు పతనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో ఉన్న బంధం తెగిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? కుయుక్తి చేత అపవాది చేయిస్తున్నటువంటి కార్యాలే. ఏదేడు వారంలో నుండి ఒక కుటుంబముగా దేవునితో ఈ దేవుని ఇంటి వారిగా ఉన్నటువంటి ఆ కుటుంబము విడిపోయి వెలివేయబడడానికి కారణం ఏంటంటే వారి చెవులు ఏం పోయబడిందంటే విషం పోయబడింది. ఏం పోయబడిందండి? ఏ విషయం అంటే అది అనుమానం అనే విషయం. ఏ అనుమానం అది? ఇది నిజమా అని విత్తింది అపవాది. ఏది నిజం? దేవుడు చెప్పింది నిజమా అని చెప్పింది అపవాది. ఇక ఆమె నిద్ర పట్టడం మానేసింది. నిద్ర పట్టడం నిజంగా దేవుడు అంత ప్రేమిస్తే, దేవుడు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే, మమ్మల్ని ఇష్టముంటే, దేవుడు చెప్పింది నిజమే అయితే తినమనే చెప్తాడు కదా, తినొద్దని ఎందుకు చెప్తాడు? మా వేడుకోడు దేవుడు, మా మంచి వాసన జీవవృక్ష ఫలములను, మంచి చెడు తెలుగునిచ్చే ఫలములను ఎందుకు తినొద్దు అంటాడు? దేవుడి ఉద్దేశం కదా. అది తింటే కళ్ళు తెరవబడతాయనా, అది తింటే దేవదూత లాగా మారిపోవడం దేవుడికి ఇష్టం లేక తినొద్దని చెప్పాడా అని అపవాది చెప్పిన మాటను బట్టి, అపవాది నూరు పోసినటువంటి అనుమానపు మాటలు, ఆ విషయము వారి చెవులో పడిందండి. దానికి ముందు దొరకలా. ఎక్కడ చేశారు మీరు? నమ్మాలి. దేవుడు మాట్లాడుతున్నారు నిజమే. వాళ్ళు దేవుని మహిమను కలిగి ఉన్నారు, దేవుని మహిమతో నింపబడి ఏదైనా వాళ్ళ సంచరిస్తున్నాడు. దేవుని మహిమలో ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రాలు లేకపోయినా వాళ్ళకి సిగ్గు తెలియలా, శరీరం ఉన్న స్థితి ఎరుగుకుండా పాపము తెలియని స్థితిలో వాళ్ళు ఉండి దేవుని మహిమను కలిగి దేవుని మహిమను సంచరిస్తూ ఉన్నారు. వారి మనసులో పాపం లేదు, వారి కళ్ళకి పాపం తెలియదు, వారి నోటికి పాపం తెలియదు, వారి శరీరానికి పాపపు వాంఛలు కోరికలు లేవు. దేవుని మహిమను కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే వారి చెవులో విషము పోయబడిందో దేవుని మహిమను కోల్పోయారు. వారి కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు వారి కళ్ళకి ఏం కనపడినాయి అంటే దేవుని మహిమే కనపడింది, దేవుని కార్యాలే కనపడ్డాయి, దేవుని మాటలే వినపడ్డాయి. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నీతో సూటికి పూట మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా?
దేవుని మహిమను చూడాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని మాట వినాలంటే మన ఆత్మకు దేవుని మాట వినాలంటే మన చెవులు సిద్ధంగా ఉండాలి. ఇంకా మారు మనసు కలగట్లేదా? ఇంకా ఉన్న బంధకాల నుండి లేవలేకపోతున్నావా? ఇంకా దేవుని మహిమను చూడలేకపోతున్నావా? దేవుని స్వరం వినలేకపోతున్నావా? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను గుర్తుపడతాయి. నేనేంటో, నా మహిమేంటో, నా మాటేదో, అపవాది మాటేదో నా గొర్రెలకు ఖచ్చితంగా తెలుసండి. చెప్పండి ఒకసారి. దేవుని స్వరం వినగలిగిన వారు ఎవరు దేవుని గొర్రెలు అంటే దేవుని మహిమను చూడగలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని మహిమను చూడగలిగిన నేత్రాలు మనం కలిగి ఉండాలి. దేవుని మహిమను గుర్తించగలిగినటువంటి వివేచన మనం కలిగి ఉండాలి. నిజమే, దేవుడు చెప్పిన మాట్లాడే సంఘంలోని అపవాది దొరకలేదండి. మన మనస్సును కనిపించేసి వ్యతిరేకమైన స్వభావం. మొదటి పత్రికలోనే అపవాది చొరబడితే, విభేదాలు వచ్చేస్తే, కలవరంతో ఉంటే, సందేహాలతో ఉంటే, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టేస్తే, భార్య భర్తల మధ్య కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, విడిపోవడానికి, తగలబడిపోవడానికి, నాశనం అయిపోవడానికి అపవాది చెలరేగుతూ ఉంటే జాగ్రత్తలు జరగడానికి అపవాది వారి కన్నులకు గుడ్డితనము కలుగు చేసి ఇంత విస్తారమైన మహిమ కలిగిన పరిచర్య జరుగుతూ విస్తరిస్తూ ఉంటే, సంఘము కట్టబడుతూ ఉంటే, ఒక పక్కన సంఘము విస్తరిస్తూ ఉంటే, సంఘంలో విభేదాలు, సువార్త నమ్మని వాక్యము అవిశ్వాసంగా సందేహంగా అటు ఇటు ఉన్న వారికి గుడ్డితనం కలిగి చేసి అపవాది ఆడుకుంటూ ఉంటే, ఈ వాక్య ఎవరికి తెలిసిందంటే సేవకుడైనటువంటి పౌలు గారికి తెలిస్తే పౌలు గారు ఉత్తరం రాసి వారికి ఉన్న సందేహాలన్నిటికీ సమాధానం అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము ఎవరి వారము, ఎవరికి సంబంధించిన వారము అంటే మనందరం క్రీస్తు వారం. ఎవరి వారం అండి? మనందరం దేవుని వారం. ఎవరికి బిడ్డలు? మనందరం దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సేవ చేసే సేవకుడికి సంబంధించిన బిడ్డలు కాదు. ఒకవేళ ఆత్మీయ నాయకుడికి నడిపిస్తున్నాడేమో, ఆయన తోటలో చిన్న పనులు అంతే. నామే చెప్పండి సార్. మనందరం ఎవరికి సంబంధించిన వారం అంటే దేవునికి సంబంధించిన వారమే. ఏ సంఘంలో కూడా విభేదాలు ఉండకూడదు. సంఘానికి మధ్య కూడా విభేదాలు ఉండకూడదు. సంఘంలో ఉన్న వారికి కూడా విభేదాలు ఉండకూడదు. మన అందరి కోసం ఎవరు రక్తం కార్చాడంటే యేసయ్య రక్తం కార్చాడు. ఈరోజు డినామినేషన్, వర్గాలను, మతాలను, కులాలను గుడి చేసినప్పుడు, వర్గానికి గుడి చేసినప్పుడు నాది కాదు, యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం రక్తం కార్చాడు. ఆమేన్ చెప్పండి. మనందరం ఏక శరీరముగా ఉన్నాం. ఆయన మనకి శిరస్సుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈ పత్రికకు ఉన్న తేడా ఏంటంటే, ఫస్ట్ అపవాది సంఘంలో చొరబడింది, సందేహాలు తొలగిపోయాయి, అపవాదిని జయించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఆటలు సాగడం లేదు. ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనందరం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. నేను ఎవరికైనా ఎక్కడైనా ఇదే మాట చెప్తాను. ఏ సేవకుడు క్రీస్తుకి వాక్యానికి వ్యతిరేకంగా ఏ మాట చెప్పినా వినకూడదు. ఏ మాట చెప్పినా దాని ప్రకారం నడవకూడదు. మనకి ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే. ఆమె చెప్పండి ఒకసారి. ఆమె దేవుని వాక్యంతో సరి చూసుకోవడమే, దేవుని వాక్యంతో పోల్చి చూసుకోవడమే. దేవుడు ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు, అపోస్తలులు ఏం చెప్పారు, ఏం ప్రకటించారు, ఏ బాధలు నడుచుకున్నారు, సంఘం ఏ బాధను బట్టి కట్టబడుతుంది, ఎదిగింది, ఆరోగ్యం కలిగి ఉంది అంటే వారు సహవాసమందు, రొట్టె విరుచి యందు, ప్రార్థన చేయయందు ఎడతెగక ఉన్నారు. ఎవరు? ఆదిమ సంఘం. ఆమె మనం కూడా ఎవరి బోధలు ఎదగాలి? క్రీస్తు బోధనలు ఎదగాలి. ఆమె సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాళ్ళలో క్రమంగా ప్రారంభములు పొందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఈ క్రమంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. రెండో పత్రిక ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, పౌలు గారి రాశారంటే క్రీస్తు 56వ సంవత్సరంలో రాశాడు. ఎఫెసు నుండి లేదా ఫిలిప్పీ నుండి రాశాడని పండితులు చెప్తున్నాడు. 11 అధ్యాయాలు ఉన్నాయండి, 257 వచనాలు ఉన్నాయి. ఇందులో
ముఖ్య వాక్యం ఏమిటంటే 5:17 ఒకసారి చదవండి. 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు నూతన సృష్టి. ఏమండి, ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందితే మరలా నూతన జన్మ జన్మించినట్లే. ఒక వ్యక్తితో, ఒక పెద్ద ఆయనతో యేసయ్య చెప్పాడు, ఒక ఆత్మ మూలముగా నీతి మూలముగా తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యం చేరతాడని చెప్తే పెద్ద ఆయన అన్నాడు, నేను ముసలాన్ని అయిపోయాను, మరలా తల్లి గర్భంలో నుండి ఎలా జన్మించగలను అని అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీతి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అంటే మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోవడం, నూతనంగా జన్మించడం. ఇదిగో ఈ నూతనంగా జన్మించడం. తల్లి, లోకంలో ఉన్నావా, లోకాశలోనే ఉన్నావా, ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? ఎవరైనా రక్షణ పొందారు, ఎవరైనా ఏమని క్రీస్తును అంగీకరించారు, సంఘంలో చేర్చబడ్డారు అంటే దానికి ప్రామాణికం యేసుక్రీస్తు ప్రభువే. ఆమె చెప్పండి సార్. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ చర్చిలోనికి, ఈ దేవుని సన్నిధిలోనికి రావడానికి కారణం ఏదంటే గుమ్మం, ద్వారం. ఆమె చెప్పండి. మన ఇంట్లోకి మనం ఎలా వెళ్ళగలం? వెళ్ళడానికి అవకాశం దేని ద్వారా కలుగుతుందంటే ఇంటి దగ్గర ఉన్న గుమ్మం ద్వారా. ఆమె ఇదిగో క్రీస్తులోనికి, దేవుని లోనికి, రక్షణ లోనికి మనం వచ్చాము, వస్తున్నాము, రావాలి అని అనుకుంటే దానికి మార్గం, అవకాశం ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్తవంలోనికి, క్రీస్తులోనికి, ఈ మార్గంలోనికి ఆయనే ద్వారముగా ఉన్నాడు. మన క్రియలు కాదు. నేను మార్గం పొందానండి, నేను రక్షణ పొందుకున్నానండి, అందుకే దేవుడు నేను కలిగి ఉన్నాను అనడానికి వీలు లేదండి. మన మంచితనం ఏం కాదండి, మన గొప్పతనం ఏం కాదండి. క్రీస్తును అంగీకరించి, క్రీస్తును అంగీకరించడం ద్వారా మనము దేవుని లోనికి వస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని కలిగి ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే మారు మనస్సు పొంది రక్షణ పొందడం ద్వారా క్రీస్తు లోనికి వస్తున్నారో ఈ క్రీస్తు మనందరినీ పరలోకం తీసుకుని వెళ్ళడానికి, పరలోకానికి మార్గమైన క్రీస్తు లోనికి వచ్చిన వారిని పరలోకము తీసుకుని వెళ్ళగలిగినటువంటి బాధ్యత, భారము ఆయనదే. ఆయన అంటాడు, తండ్రి దగ్గరికి నా తప్ప ఎవరి ద్వారా ఎవ్వడు తండ్రి దగ్గరికి రాలేదు. ఆ మార్గం మీద మాకు కూడా చూపించయ్యా, మేము కూడా తెలుసుకుంటామయ్యా, అయ్యా మా ప్రయాణం కూడా సులువు చేసుకుంటామయ్యా అని శిష్యులు అడిగితే యేసయ్య అన్నాడు, నేనే ఆ మార్గం అన్నాడు. ఆమె నేనే జీవం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్న బిడ్డల్ని చాలా మంది దొంగలు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న బిడ్డలకి మాయ మాటలు చెప్పి చాక్లెట్స్ ఇచ్చి, అట్లా ఇచ్చి, ఎట్లా ఇచ్చి, అట్లా బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మోసపోయి పిల్లలు ఏమైనా దొంగల చేతికి చిక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విన్నారా ఎప్పుడన్నా? విన్నారండి? చాక్లెట్ ఇచ్చి, మాయ మాటలు చెప్పి పిల్లల మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దొంగలు. అంటాడు, మీరు చిన్నపిల్లలు లాగుంటారు, అందుకే చిన్నపిల్లలు లాగా మీతో మాట్లాడాల్సి వస్తుంది. ఇదేంటి చిన్న పిల్లలు, మా నాన్న మాయమ్మ మాయని చిన్నపిల్లలు ఏమంటారండి? ఇది మాది, ఇది మా నాన్నది, ఇది మా అమ్మది, ఇది మా అమ్మది, ఇది నాది అంటారు కదండి. వాళ్ళు కూడా అంటారు, ఆ పౌలుగా, ఆ పేతులుగా, మా క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మనసులో అపవాది మోసం చేసే ప్రమాదం ఉంది. ప్రాముఖ్యంగా కొత్తగా రక్షణ పొందిన వారికి నేను మనవి చేస్తాను, మీరు ఎవరి మాట నమ్మదు. ఏ ప్రలోభాలకి లోనప్పుడు మీకేమైనా సందేహాలు ఉంటే సేవకుని సంప్రదించండి. మీ సందేహానికి సమాధానం దేవుని వాక్యంలో ఉంటుంది. ఖచ్చితంగా మీ సందేహాలు యేసు నామములో తీర్చబడతాయి. అది ఏ సందేహమైనా. ఆమేన్. చిన్నపిల్లల మోసం చేయడం సులువా, పెద్దవాళ్ళ మోసం చేయడం సులువా? అందుకే క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి, నూతనంగా రక్షించబడిన వారు చిన్న బిడ్డలతో సమానం.
అందుకే పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, చూడండి, నేను చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు చిన్న పిల్లలాగా మాట్లాడాను, చిన్న పిల్లలాగా చేష్టలు పనులు చేశాను, ఇప్పుడు పెద్దోడునయ్యా, పెద్దోళ్ళలాగా మాట్లాడుతూ పెద్దోళ్ళలాగా పని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే రక్షణ విషయంలో కూడా మనం ఎదిగే వారిగా ఉండాలి, రక్షణ విషయంలో అనుభవం పెరుగుతూ ఉండాలి, రక్షణ విషయంలో మనము యవనులుగా మారిపోవాలి. చిన్నపిల్లలుగా ఉండ తగదు. ఎప్పుడు అట్లానే ఉంటే తల్లిదండ్రులకు ఏం సంతోషం ఉంటుందని, ఏం ఆనందం ఉంటుందండి. వాడి వయసుతో పాటు బుద్ధి పెరగాలి, వాడి వయసుతో పాటు జ్ఞానం పెరగాలి. హల్లెలూయా. వాడి వయసుతో పాటు అవయవాలు కూడా పెరగాలి. చిన్నపిల్లలకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని పలుకుతామని తెలిసింది, బుద్ధి జ్ఞానం ఆరోగ్యం ఎదగలవు. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదంట, తాడి చెట్లాగే అసలు తలకే లేదంట. వయసుతో పాటు అవయవాలు ఎదగాలి, బుద్ధి ఎదగాలి, జ్ఞానం ఎదగాలి. యేసు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన బుద్ధి ఎందుకు, జ్ఞానం ఉంది, ఆరోగ్యం ఉంది, ఎదుగుతూ ఉన్నాడు. మనుషుల దగ్గర దేవుడి దగ్గర ఒక ఆత్మీయ బిడ్డగా మనము కూడా ఏమంటే క్రమంగా అపొస్తలుడైనటువంటి పేతురు గారు అంటారు, మనం కొత్తగా జన్మించిన శిష్యులను కోరిన వారమే రక్షణ విషయంలో ఎదుగునట్లుగా వాక్యం అనే పాలను అపేక్షించాలి, తాగాలి. రక్షణ విషయంలో ఎదగాలంటే శిష్యులాగా మనకి బలం రావాలంటే వాక్యాన్ని తాగాలి. ఆమేన్. ఆ వాక్యం ఈ జీవాహారం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తిమోతి నువ్వే విషయమైన బలహీనత కలిగి ఉంటే క్రీస్తు దగ్గరకు రా. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన బలమిచ్చే దేవుడు, ఆయన దగ్గర ఉన్నటువంటి కృప వలన బలవంతుడిగా మారిపో అన్నాడు తిమోతి గారు. ఈ పత్రిక తిమోతి గారు పౌలు గారు కలిసి ఈ పత్రికను రాసి వీళ్ళిద్దరు కలిసి తీర్పు గారికి ఇచ్చి కొరింథీ సంఘానికి పంపించాడు. ఎందుకు దేవుడి మాటలు పలికిస్తున్నాడు. ఆమేన్. సంఘములో అపవాది చొరబడి అప్పుడు పౌలును ఉపయోగించుకొని సంఘానికి హాని చేసింది. సౌలు గారిని దేవుడు మార్చుకొని సాధనగా మార్చుకొని సంఘాలను కడుతూ ఉంటే చిన్న పిల్లలైన విశ్వాసులు మోసం చేసింది అపవాది. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు, విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు, మీరే అతిశయం, మీరే ఆనందం అన్నాడు పౌలు గారు. 2వ పత్రిక వచ్చేసరికి సంఘంలో ఉన్న అపవాది క్రియ తొలగిపోయింది. ఇప్పుడు అపవాది ఎవరిని పట్టుకుందంటే సంఘంలో పౌలు గారిని పట్టుకుంది. అప్పటి వరకు సంఘంలో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఎవరికో చేసినట్టు వ్యతిరేకత 2వ పత్రికలో పౌలు గారు ఎదుర్కొంటున్నారు. ఏంటి వ్యతిరేకత, ఏంటి శోధన అంటే ఎక్కడికి అక్కడ ప్రాణానికి అపాయం, ఎక్కడ కనపడితే అక్కడ చంపమని చంపేయాలన్నటువంటి రాజుగారి ఆత్మీయ. హల్లెలూయా. అందుకే పౌలు గారు 10-11 అధ్యాయాల్లో ఆయన పడిన శ్రమల గురించి వివరించారు. ఎన్ని మార్లు పట్టబడ్డాడు, ఎంత ప్రమాదాల్లో చిక్కుకున్నాడు, ఎలాంటి విషపూరితమైన ఆహారం నుండి తమ ప్రాణాలు దేవుడు కాపాడాడు. ఈ శ్రమలన్నిటి గురించి ఆయన 10-11 అధ్యాయాల్లో వివరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సచేతి దేవునికి స్తోత్రం గట్టిగా. పౌలు గారి మీద చేసింది వీడు దేవుని వాక్యం చెప్పడానికి, దేవుని శాపకడం చెప్పుకోవడానికి వీడికి ఎట్టి యోగ్యత ఉందరా, వీడి ఎంత వాడరా, ఎలాంటి వాడరా, వీడికి అర్హత ఏముందరా, ఏమి యోగ్యత ఉందరని చెప్పి కొంతమంది యూదులు పౌలు గారిని హేళన చేశారంటండి, కొంతమంది తిరస్కరించారంటండి. ఇలాంటి సమస్యలు, ఇలాంటి వ్యతిరేకమైన స్వభావం తీసుకొని వచ్చేసరికి పౌలు గారు వాళ్ళన్నిటిని వివరించి సాక్ష్యం చెప్తాడు. పౌలు గారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా అంతటి నేను ఈ పరిచర్య చేయట్లా, అసలు ఈ పరిచర్య నాకు తెలియదు, ఇది నాకు అప్పగివ్వబడలేదు, నేను కావాలని కోరుకోలేదు, ఆయన నన్ను కోరుకున్నాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నాతో మాట్లాడి నన్ను పిలుచుకున్నాడు, నా పేరు పెట్టి పిలిచాడు, నన్ను ఎన్నుకున్నాడు. ఇది నా గొప్పతనం కాదు, ఇది పొందుకోవడానికి నేను యోగ్యుడను కాను. హానికరుడు, హింసకుడును, దురుషకుడును అట్టి నన్ను దేవుడు పిలుచుకుని ఏర్పరచుకుని సాధారణంగా వాడుకుంటున్నాడు. ఈ లోకంలో ఎవరు గొప్పవాడని ఎవరు చెప్పగలడు? పౌలు గారు అంటాడండి, ఎవరు గొప్ప ఎవరు చెప్పగలడు? దేవుడు మెచ్చుకునే వాడే గొప్ప. ఈ లోకంలో మనుషులు మెచ్చుకుంటే అది గొప్ప కాదు. నీ ముందు మెచ్చుకుంటారు, నీ బలహీనత నువ్వు దూరం వెళ్ళిపోయాక నిన్నే అని చేస్తారు, నిన్ను అసహించుకుంటారని
ఏ మనిషి అయినా అంతే, ఏ వ్యక్తి అయినా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల పొగడ్తలకి మనం పడిపోకూడదండి. మనుషుల పొగడ్తలను మనం ఎప్పుడు కోరుకోకూడదు. అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, ఒకవేళ నీ గురించి మంచి చెప్పేవాళ్ళు ఉంటే వినాలి, వదిలేయాలి, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, ప్రభు మెచ్చుకుని వాడి యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకుని వాడి యోగ్యుడు కాదు. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. చూడండి 10వ అధ్యాయం లాస్ట్ వచ్చిన 10వ అధ్యాయం లాస్ట్ 11వ అధ్యాయంలో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవను అని నేను భయపడతాను. అని దేవునికి వందన, దేవునికి నైపు కలుగుతుందా. ఏమండి, ఈ యూదులందరూ ఏమంటారంటే, అరే ఈడేంట్రా, ఈడు మనకి చెప్పొచ్చాడేంట్రా, మనకున్నటువంటి గ్రంథాలు, మనకున్న శాస్త్రాలు, మనకున్నటువంటి ధర్మశాస్త్రాలు దాని గురించి చెప్తుంటే పౌలు గారు అంటాడు, మిమ్మల్ని బట్టి మెప్పు నేను కోరుకోవట్లా. ఆమె మిమ్మల్ని బట్టి నేను మెప్పు పొందాలని అనుకోవట్లా. మెప్పు ఎవరు పొందితే అది యోగ్యత ఉంటది. దేవుడు మెచ్చుకోవాలి. నన్ను నేను మెచ్చుకుంటే నేను యోగ్యుడను కాను. నేనేంటో దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నా తల్లి, వీలైతే కొంచెం మనసు పెట్టి మీరు ఇంటి తిరిగించాలి. పరిచర్య ఏంటో, సంఘం ఏంటో, మనమేం చేయాలో, ఏ క్రమంగా ఉండాలో చక్కగా వివరంగా పౌలు గారు రాశారు. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఎవరు మెచ్చుకుంటే యోగ్యులండి? దేవుడు మెచ్చుకోవాలి. ఇదే పౌలు గారు అన్నారు, అయోగ్యుడిగా పాత్రలో జీవితం, అయోగ్యుడిగా ప్రభు వలలో ఎవరు పెట్టాలి, ఎట్లా పెట్టాలి? యోగ్యులుగా, యోగ్యులు. అందుకే యేసయ్య అన్నాడు, రహస్యము తండ్రికి రహస్యంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ యోగ్యత లేదేమో, అయోగ్యుడేమో. పౌలు గారు అన్నాడు, నేను పూర్వం అయోగ్యుడినే, నేను యోగ్యుడిలో కాను, ప్రభువే నన్ను విమర్శించేది, నన్ను విమర్శించే ప్రభుకి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఈ పత్రికలు రాశాడు పౌలు గారు. నన్ను విమర్శించేది ప్రభువే, నిన్ను నేను విమర్శించుకో, ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకో. ప్రభువు చేత మనం యోగ్యులుగా తెచ్చబడుదుముగాక. ప్రభు దృష్టికి మనము నిరపరాధులుగా ఉందుముగాక. హల్లెలూయా. యోగ్యత కలిగి ప్రభు బలంలో మనం ప్రవేశించాలని ఆయన రక్తం కార్చాడు, మన కోసం మరణించాడు, తిరిగి ఇచ్చాడు. ఆయన యెరూషలేము పట్టణాన్ని ప్రవేశించాడండి. ప్రవేశించినప్పుడు ప్రవచనం నెరవేర్చబడడానికి యెరూషలేముకి వెళితే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన ఆహ్వానించారంట. ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకుని వస్త్రాలు పరిచి దావీదు కుమారునికి జయము 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 హోసన్నా హోసన్నా అని పలుకుతూ యేసయ్యను ఆహ్వానించాడంట. ఆ పట్టణాన్ని చూసి యేసయ్యను అంగీకరించకపోవడాన్ని బట్టి, ఆ పట్టణాన్ని చూసి, ఆ దేవాలయాన్ని చూసి, దానికి కలగపోయే దుస్థితిని చూసి యేసయ్య ఏడ్చాడంట. ఇప్పుడు ఎవరైతే ఆయనకు దూరంగా ఉన్నారో, ఎవరైతే మనోనేత్రాలకు తనము కలిగి ఉన్నారు, ఎవరైతే అయోగ్యులుగా ఉన్నారు, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే అపవాది చేతిలో ఉన్నారో, వాళ్ళని చూసి యేసయ్య ఏడుస్తున్నాడు తల్లి. వాళ్ళని చూసి యేసయ్య బాధపడుతున్నాడు తల్లి. దుర్నీతుడు, దుర్మార్గుడు, అయోగ్యుడు, అపరాధి, చెడుతనము కలిగిన వారు చెడుతనంతోనే బ్రతికితే, చెడులోనే బ్రతికి జీవిస్తూ ఉంటే వారిని బట్టి దేవుడికి సంతోషం కాదంటమ్మా. నువ్వు అట్లాగే ఉంటే అదే సంతోషం అనుకుంటే, ఒకవేళ నువ్వు భ్రమపడుతూ ఉన్నావేమో, అపవాది వృత్తితోనే కలిగజేసిందేమో, అపవాది మనస్సును జనమనివ్వడం లేదేమో, మనస్సును మారనివ్వడం లేదేమో. యేసయ్య పిలుస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని చూసి యేసయ్య ఏడ్చాడంట. నిన్ను చూసి బాధపడతాను. నువ్వు రక్షణ పొందితే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు తిరిగి లేచి నిలబడితే నిన్ను బట్టి యేసయ్య సంతోషపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన అపరాధముల కోసం ఆయన చనిపోయాడు. మనం అపరాధులు అయిపోవడానికి కాదు, మనము నేరస్తులుగా ఉండడం కోసం కాదు, మనం శిక్షకు కారకులు అవ్వడం కోసం కాదు, మన శిక్ష తొలగించడానికి, నిరపరాధులుగా చేయడానికి, యోగ్యులుగా చేయడానికి, అయోగ్యులమైనటువంటి మన కోసం యోగ్యుడు యేసయ్య చనిపోయాడు. యేసయ్య ప్రాణం యేసయ్య రక్తం కార్చి యేసయ్య కలవరిలో చనిపోయాడు. మరణమును తిరిగి జయించాడు ఆయన. వారి తలను కలవరి శిలువలో ఆయన చితక తొక్కాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాం. అపవాది
ఎప్పుడైతే దేవుని బిడ్డలకి శోధనలు ఎక్కువ వస్తాయండి, నిజమే, కుటుంబంలో శోధన ఉంటుంది, శరీరంలో శోధన ఉంటుంది, మనసులో కూడా శోధన ఉంటుంది. ఎట్లా తెలుసా? ఈ మనసులో ఒక యుద్ధమే రేగుతూ ఉంటుంది. మనసులో ఉన్న ఆలోచన చెప్తానని బట్టి ఈ శరీరం కూడా శోధనే. యుద్ధం ప్రార్థన చేద్దామంటే, వాక్యం చదువుదామంటే, పరిశుద్ధంగా జీవించుదామంటే ఆత్మ చెప్పినట్లుగా ఈ శరీరం వినదు. ఎప్పుడు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుందో ఉంటుందంట. మనలోనే, నీలోనే నీకు శత్రువు ఏదైనా ఉందంటే అది శరీరమే అన్నారు భక్తులు. ఈ శరీరంలోని, ఈ కనులోని యుద్ధం రేగుతుందంటాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య శోధనలో ఉన్నప్పుడు, అపవాది చోట శోధింపబడుతున్నప్పుడు అపవాది తీసుకుని వెళ్ళి శిఖరం మీద నుంచోబెట్టి ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించింది. ఇక్కడ గొప్ప మాట దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ శిఖరాలన్నీ చూపించే, రాజ్యాలన్నీ చూపించేసి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ మహిమ నీకు ఇచ్చేస్తానని. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నీ తండ్రి అయిన దేవునికి తప్ప ఎవ్వరికి మనము మొక్కకూడదు. నేను కాదు, నువ్వు కూడా మొక్కాల్సింది ఎవరికో తెలుసా? అపవాదే, సాతాను. నువ్వు కూడా మొక్కాల్సింది ఎవరికో తెలుసా? నీ తండ్రి అయిన దేవునికి. ఆమేన్. మనందరం ఎవరికి మొక్కాలంటే దేవునికి. అక్కడ మొక్కితే ఆ మహిమంతా, అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి యేసయ్యకి ఇచ్చిన అధికారం నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎట్లాగా చెప్పమంటారా? అపవాది తీసుకుని వెళ్ళింది, శిఖరం మీద నిలబెట్టింది. నా వైపు చూడు సంధినా, ఎక్కడ నిలబెట్టింది? అపవాది యేసయ్యని శిఖరం మీద నిలబెట్టింది, పర్వతం మీద ఎత్తుకు తీసుకుని వెళ్ళి రాజ్యాలన్నీ చూపించింది. నీకు ఇచ్చేస్తాను నాకు మొక్కింది అంటే యేసయ్య ఒప్పుకోవాలా? దేవునికే మొక్కాలన్నాడు. దేవుని వాక్యాన్ని ఎత్తుకుంటే అపవాదిని జయించాడు. అపవాది అక్కడ నుండి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. అపవాది అధికారం ఇస్తానండి కదా, అధికారం ఇస్తానండి. యేసుక్రీస్తు ప్రభు అధికారాన్ని ఎట్లా పొందుకున్నాడో తెలుసండి? కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి, కలువరి శిలువలో ఏ అధికారం అయితే అపవాది చేతిలో ఉందో, ఎవరి ఆధీనంలో బందీలుగా బంధకాలు వేసి ఎవరి మనుషులందరినీ మరణపు బంధకాలతో బంధించి ఉందో, ఆ బంధకాలన్నింటిని విడిపించడానికి, దానికి కారణమైన శాపమును, పాపమును కొట్టి వేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో ప్రాణము పెట్టి రక్తము కార్చి ప్రవచనాలన్నీ నెరవేర్చడాన్ని బట్టి అపవాదికి ఉన్న అధికారాన్ని యేసయ్యకు దొరికాడు. అపవాది తలని యేసయ్య చెదకు దొరికాడు. యేసయ్య కంటండి ఈ భూమి మీద అధికారం ఇస్తానన్న అపవాది. కానీ ఆయన మరణాన్ని గెలవడాన్ని బట్టి, మరణించడాన్ని బట్టి యేసయ్యకి ఎక్కడ అధికారం వచ్చిందో తెలుసా? పరలోకం అధికారం. ఆమె చెప్పలే, భూమి మీద అధికారం, సర్వలోకం మీద అధికారం. చప్పటి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఏమండి? పాపాన్ని జయిస్తే, మరణము జయిస్తే అధికారం ఎక్కడ దొరికింది యేసయ్యకి? పరలోకం మీద, భూమి మీద కూడా. పరలోకం మీద మాట చదువుతున్నాను, క్షమించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. 18వ వచనం చదవండి, గట్టిగా చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మరొకసారి చదువుతాను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. గట్టిగా చెప్పండి ఒకసారి. పరలోకమందును భూమి మీద సర్వాధికారం. నాతో పాటు చెప్పండి. పరలోకమందును ఈ భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, మీరు వినండి. ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాడు. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదలని ఆయనతో, సర్వ రాజ్యాలన్నీ
చూపించి నువ్వు నాకు మొక్కితే ఈ మహిమ ఈ అధికారం నీకు ఇస్తానందంట. నా వైపు చూడండి తల్లి ఇటు చూడండి. ఈ మహిమ నీకు ఇస్తా, ఈ అధికారం నీకు ఇస్తా, ఈ రాజ్యాన్ని నీ ఆధీనంలోకి నీకు అప్పగిస్తానని చెప్పింది అపవాది. కానీ అపవాదిని జయించినటువంటి యేసయ్యకు పాపం నుండి శాపం నుండి విరగొట్టడానికి వచ్చిన యేసయ్య కలవరి శిలువలో మరణించి రక్తం కార్చి నీ కోసం నా కోసం వింతిగా క్రయధనముగా వెల చెల్లించిన యేసయ్యకు అపరాధముల పరిహారాత్మకంగా ఆయన మన కోసం సరిపోతే ఆయనకి పరలోకం అధికారం ఇవ్వబడింది. ఆమె భూమి మీద అధికారం ఇవ్వబడింది. అప్పుడు అపవాది శోధనలో ఆయన తల వంచితే ఈ లోకంలోనే అధికారం ఉండేది. ఇప్పుడు పరలోకం అధికారం, భూమి మీద అధికారం. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసయ్య ద్వారా. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఆయన అధికారం ఇచ్చాడు. పాపములు క్షమించగలిగిన అధికారం ఎవరికి లేదు? యేసయ్యకి. ఎంత గొప్ప దేవుడండి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నా తండ్రి దగ్గర నివాసాలు ఉన్నాయి, మీకోసం కొన్ని నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తాను. మనము పరలోక పౌరులు. ఆమె చెప్పండి. మనము దేవునికి ఎవరు దత్తపుత్రులు. ఆమె చెప్పండి. ఇప్పుడు మనము ఏ రాజ్యానికి సంబంధించిన? పరలోకానికి సంబంధించిన వాళ్ళు. మన తండ్రి దేవుడు, మన తండ్రి యేసయ్య. ఇక్కడ అధికారం దేవునికి అధికారం ఉంది, భూలోకంలో కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయన చెప్పండి, నా పిల్లలైన మీరు ఏది పలికితే అది జరిగింది. ఆమె చెప్పండి. మీరు ఇక్కడ ఏది బంధిస్తారు పరలోకంలో అది చెప్పండమ్మా. ఇక్కడ ఏది విప్పుతారు అది పరలోకంలో నీ నోటికి అంత పవర్ ఉంది. ఆమె చెప్పండి. నీ తల మీద చెయ్యి ఒకసారి ఆమె చెప్పండి. నువ్వు పలికింది యేసయ్య నెరవేరుస్తాడు. యేసయ్య నీ నోటి మాటను నీవు పలుకుతున్న ప్రతి ప్రార్థన నెరవేర్చడానికి ఆయన బిడ్డల మాట వింటాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. భూమి మీద పరలోకం మీద సర్వ అధికారము కలిగిన యేసయ్యకు బిడ్డలుగా మారిపోతాం. పరలోక రాజ్యానికి హక్కుదారులుగా పౌరులుగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుంటాం. తల్లి మీకు వందనాలు. బాప్తిజం తీసుకునే వాళ్ళు కొంచెం ముందుకు రండి. ముందుకు రండి. బలాగా తీసుకునే వాళ్ళు బలాగా తీసుకునే సంజయ్ ప్రార్థన